మిత్రమా, ఎవడు వస్తాడు ఏదో చేస్తాడు అని ఎదురు చూడకు. ఇక్కడ అందరూ తమాషా చూసే వాళ్లే. ఇది నీ జీవితం. బాధైనా కష్టమైనా నువ్వే పోరాడాలి, నువ్వే గెలవాలి. ఇక్కడ నీ బాధతో ఎవరికి పని లేదు. అందరికీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కావాలి. నీలాగే ఉంటే నీ వాళ్ళు అయిపోరు మిత్రమా. వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, నేను కష్టంలో ఉంటే సహాయం చేస్తారు అని నమ్మి మోసపోవద్దు. నిజం తెలుసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. వాణ్ణి ఎలాగైనా అనగదొక్కాలి. వాడు స్థలాలు కొంటున్నాడు, పొలాలు కొంటున్నాడు, భార్యకి నగలు నట్ర చేస్తున్నాడు, మా ముందర పెరిగి ఇప్పుడు మాకంటే పై స్థాయికి పోయి మాకంటే ఎక్కువగా ఎదిగిపోతున్నాడు. దీన్ని ఎలాగైనా క్రిందికి తొక్కేయాలి అని చెప్పి ఎంతో మంది మనుషులు నిన్ను తొక్కేయాలని చూస్తే నువ్వు ఏమి కంగారు పడకు. వాళ్ళని దేవుడు తొక్కేస్తాడు. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషి ఈ లోకంలో లేనే లేడు. ఇవన్నీ సాధిస్తేనే జీవితం. నువ్వు ఈరోజు అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు. కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది. ఆ రోజు నువ్వు వందలాది మందిలో దోషిగా నిలబడాల్సిందే. కాబట్టి నువ్వు చేసే ప్రతి పాపం అప్పులాంటిది. దానికి ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీరాల్సిందే. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే నీకు మంచి జరుగుతుంది. అడవిలో తిరిగే పులిని నమ్మచ్చు, నీటిలో ఈదే మొసలిని నమ్మచ్చు, కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడని కూడా నువ్వు నమ్మకూడదు. మనిషి జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తున్నది. తన జీవితంలో ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని. చేసుకోలేనివాడు అజ్ఞాని. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, డబ్బు లేకపోతే మనిషి బతకలేడు అనేది కూడా అంతే నిజం. డబ్బు అమ్మాయి లాంటిది. ప్రాణానికన్నా ప్రాణంగా ప్రేమించే వాళ్ళని ఇష్టపడుతుంది. అడ్డదారిలో దగ్గర అవ్వాలని చూస్తే అసహించుకుంటుంది. ఎవరైనా నాకు డబ్బు మీద ఆసక్తి లేదు అని అన్నాడంటే వాడికి డబ్బు సంపాదించడం చేత కాదు అని ఒప్పుకుంటున్నాడని అర్థం. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి కొడుకుకి ఇచ్చే టైం కూతురికి ఎందుకు ఇవ్వలేరు? కొడుకు పెళ్లికి లేని తొందర కూతురి పెళ్లికే ఎందుకు? మాట్లాడితే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అనుకుంటాం, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని కూతురు కష్టపడుతుంటే బాధపడేది మీరే. మనం ఒకరికి మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి, కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేసేయి. మనం అన్ని కోల్పోయినా ఆ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నిటిని తిరిగి దక్కించుకోవచ్చు. నిన్నటి రోజున నువ్వు అనుకున్నది జరగలేదు అని ఆలోచిస్తూ కూర్చోవద్దు. నీకోసం దేవుడు ఈ రోజు అన్నది ఒకటి ఇచ్చాడు. కొత్త ఉత్సాహంతో మరోసారి ప్రయత్నించు. ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. కాబట్టి నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు, ఎవరితో పోటీ పడకు. నీకంటూ ఒక చెరగని ముద్ర ఉంది, అదే నీ ఆత్మవిశ్వాసం. దాంతో ముందుకు అడిగి నీకు విజయం తథ్యం. నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద. అలాగే ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. ఇవే జీవితంలో గుర్తు పెట్టుకోవలసిన విషయాలు. ఒక మగాడు మంచివాడు అని అతని తల్లి కాదు, అక్క కాదు, చెల్లి కాదు, కూతురి కాదు, ఆఖరికి స్నేహితురాలు కూడా కాదు, అతని భార్య చెప్పాలి.
ఎందుకంటే అతని నిజ స్వరూపం ఏంటో తనకంటే బాగా ఇంకెవ్వరికి తెలియదు. కాబట్టి ఒక మనిషి దగ్గర డబ్బు లేకపోతే ఆ మనిషి ఎంత మంచివాడైనా ఎవరికి అక్కర్లేదు. డబ్బు ఉన్నవాడు ఎంత చెడ్డవాడు అయినా సరే అతన్ని కోరుకుంటారు. ఎందుకంటే మంచి చెడు వీటితో ఎవ్వరికి పని లేదు, కేవలం డబ్బుతోనే పని. గెలిపే నీ అంతిమ లక్ష్యం అయినప్పుడు మధ్యలో వచ్చే ఓటమికి భయపడి అలిసిపోయి ఆగిపోకూడదు. ఓపికతో కసితో ముందుకు సాగిపో. నువ్వు వెళ్లే దారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నించినా నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకు. నువ్వు చేసే ప్రయత్నాన్ని విజయం సాధించే వరకు ఆపకు. నువ్వు కోరుకున్నది ఖచ్చితంగా చేరుకుంటావు. శ్రీ అనే ఒక అక్షరం కోసం ప్రేమ అనే 2 అక్షరాలను నమ్ముకొని, జీవితం అనే 3 అక్షరాలను వదులుకొని, భవిష్యత్ అనే 4 అక్షరాలను నాశనం చేసుకోవద్దు మిత్రమా. ఒక ఇంట్లో తినవలసిన వ్యక్తులు 4 ఉండి 3కి సరిపడే భోజనం మాత్రమే ఉన్నప్పుడు, ఎందుకో నాకీ రోజు అసలు ఆకలి వేయడం లేదు అని చెప్పే వ్యక్తి అమ్మ. నీ బతుకంతా తపస్సు చేస్తే నువ్వు చనిపోయే రోజు ప్రత్యక్షం అవుతాడు ఆ దేవుడు. అయితే నువ్వు ఏ జన్మల చేసుకున్న పుణ్యమో, నువ్వు పుట్టి కళ్ళు తెరవగానే ఒక దేవత ప్రత్యక్షం అవుతుంది. ఆ దేవత పేరే అమ్మ. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు కాబట్టే అమ్మని ఇచ్చాడు. ప్రతివాడు ఆ దేవుడు నాకేమిచ్చాడు అనుకుంటాడే తప్ప, తనకు కూడా లేని వరం మరియు ఈ సృష్టిలో విలువ కట్టలేని అమ్మ ప్రేమను నీకు ప్రసాదించాడు అని తెలుసుకోలేకపోతున్నాడు. మనిషి అల్ప సంతోషి కదా, ఏ వరం ఇచ్చినా దానికన్నా ఎక్కువ కావాలని కోరుకుంటాడు. అందుకే ఆ దేవుడు అన్నింటికీ మించిన అమ్మని ఇచ్చాడు. ఆ దేవుడు అన్నిటిని అనుభవించాడు, ఒక్క అమ్మ ప్రేమను తప్ప. ఆ దేవుడికి తెలుసు అమ్మ ప్రేమను మించిన వరం కాని ప్రేమ కాని ఈ లోకంలో లేదు అని. భర్త 3 విషయాలలో ఎప్పుడూ భార్య కంటే ఉన్నంతగా ఉండాలి. అవి 1 డబ్బు, 2 తెలివితేటలు, 3 వయస్సు. అలాగే భార్య కూడా 3 విషయాలలో భర్త కంటే ఉన్నంతగా ఉండాలి. అవి 1 ప్రేమ, 2 నెమ్మదిగా, 3 శుభ్రత. ఇక భార్య భర్తలు ఇద్దరికీ సమానంగా ఉండాల్సింది 1 క్షమాపణ, 2 ఓర్పు, 3 సహనం. ఒక మగాడు సెటిల్ కావాలంటే చదువు, జాబు, ఇల్లు, పెళ్ళం ఇలా అన్నీ కావాలి. కానీ ఒక అమ్మాయి సెటిల్ కావాలంటే సింపుల్ గా పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. ఈ మనుషులు ఎలాంటి వారు అంటే, మనిషి బ్రతికి ఉండగా మాట్లాడరు. ఎందుకంటే అహం అడ్డు వస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఒక్కసారి మాట్లాడదాం అనుకుంటారు, కానీ మాట్లాడలేరు. చావుల దగ్గర ఏడుపులు కూడా అంతే. బతికి ఉండగా మాట్లాడరు, చచ్చాక కొడుకు వచ్చాడు చూడు, కూతురు వచ్చింది చూడు అంటూ ఏడుస్తారు. బ్రతికి ఉండగా కనీసం మాట్లాడలేకపోయిన వాళ్ళు చనిపోయిన తర్వాత వచ్చి డ్రామాలు ఆడతారు. ఒక ఆడది ఎంత అందగత్త అయినా ఆమె జీవితంలో భరించలేని బాధ కలిగించే విషయం ఏదైనా ఉంది అంటే అది తన భర్త తనకు సవతిని తీసుకురావడం. అంతకన్నా బాధ ఆ ఆడదాని జీవితంలో ఇంకొకటి ఏదీ ఉండదు. కానీ ప్రతి మగాడికి వాడి భార్య వెండి పళ్ళెం లాంటిది. అందులో పచ్చడి మెతుకులు తిన్నా శుభ్రంగా కడిగి భద్రంగా దాచుకుంటాడు. మరి బయట ఆడది విస్తరాకు లాంటిది. అందులో బిర్యానీ తిన్నా చెత్త బుట్టలో పడేస్తాడు. అసలు దేవుడు పొట్టిగా ఉండే అమ్మాయిని ఎందుకు పుట్టిస్తాడు తెలుసా? ఒక పొట్టిగా ఉండే అమ్మాయి తాను ప్రేమించిన అబ్బాయిని కౌగిలించుకున్నప్పుడు అతని గుండెల్లో తన మీద ఉన్న ప్రేమని తన చెవుల ద్వారా విని తన మనసుకు తెలిసేలా చేస్తుంది.
నువ్వు ఎవరితో అయినా మాట్లాడడానికి ముందు వాళ్ళు చెప్పేది శ్రద్ధగా విను. వ్రాయడానికి ముందు సవాకాక్షంగా ఆలోచించు. ఖర్చు చేయడానికి ముందు నువ్వు ఖర్చు చేయాలి అనుకున్న రూపాయిని సంపాదించు. ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి పెట్టే ముందు నలుగురిని విచారించు. ఏదైనా ఆక్షేపించే ముందు బాగా ఆలోచించు. దేనికి పనికిరాని మనిషి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కొందరిలో తెలివితేటలు తక్కువగా ఉండొచ్చు, కానీ వారు ఎక్కువగా కష్టపడి శ్రమతో గొప్పవారు అవుతారు. కొందరిలో తెలివితేటలు ఎక్కువగా ఉండొచ్చు, కానీ వీరు బద్ధకానికి లోనైతే జీవితంలో ఏమి సాధించలేరు. దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు. ఒకవేళ అలా ఇస్తే ఈ మనిషికి దేవుడు గుర్తుకురాడు. కానీ మనిషి బద్ధకాన్ని, సోమరితనాన్ని వదిలించుకోగలిగితే, ధైర్యాన్ని తిరిగి పుంజుకోగలిగితే మనిషి సాధించలేనిది ఏమీ లేదు. నీ జీవితంలో 2 తేజీలు చాలా ముఖ్యం. ఒకటి నీ పుట్టిన తేజీ, 2 నువ్వు మరణించిన తేజీ. కానీ ఈ 2 తేజీల మధ్యలో నువ్వు ఎలా బ్రతికావు, నువ్వు ఏం చేశావు అనేది మాత్రమే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు, ఆ సంవత్సరంలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం. కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన 1 రూపాయికి ఉన్న విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించే ఏ 10 రూపాయలకి ఉండదు. అలాగే నిజమైన ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. ఆనందంగా ఉండేవాడికి డబ్బులోను, సౌకర్యాలతోనూ పనే లేదు. ఆకలి వేసినప్పుడే అన్నం విలువ, జేబు ఖాళీగా ఉన్నప్పుడే డబ్బు విలువ, ఎదురు దెబ్బలు తగిలితేనే జీవితం విలువ తెలుస్తుంది. మనకు కావాల్సిన వాళ్ళు దూరమైతే ఎలా ఉన్నారో అని భయం. అలాంటి భయం మీలో ఉంటే మీరు ఖచ్చితంగా వారి మీద ప్రేమ ఉన్నట్లే. ఒక అమ్మాయి ప్రేమికుడికి దూరం అయ్యిందంటే వాడి మీద ప్రేమ లేక కాదు, తన కుటుంబం కోసం తన జీవితాన్ని, ప్రేమని త్యాగం చేసింది అని అర్థం. అలాగే ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయికి దూరం అయితే మోదు తీర్చుకొని దూరం అయ్యాడు అని కాదు. తను ప్రేమించిన అమ్మాయి కోసం తన ప్రేమని త్యాగం చేశాడని అర్థం. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందమైన వాళ్ళతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు